అందరికీ ఆత్మ ప్రణామములండి. వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు అప్పాజీ గారు, మన జీకే గారు తండ్రి గారు నిన్న రాత్రి అంటే 11వ తేదీ రాత్రి 8:45 తన భూలోక యాత్రని ఎంతో దిగ్విజయంగా నిర్వహించుకొని సత్యలోకంలో వెయిట్ చేసినటువంటి పత్రిసార్ని కలుసుకొని తన వంతు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆత్మ పరిణామ క్రమంలో ఆ కార్యక్రమాలు చేయటానికి అన్నట్టుగా ఈ భూమి నుంచి దివికి ఎగిసినటువంటి ఒక అద్భుతమైన నక్షత్రము బ్రహ్మర్షి అప్పాజీ గారు వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఎనలేని సేవలు అందించారు. పంచుకున్నది పెంచబడుతుంది అన్నట్టుగా అందరూ సంపదను పంచుకోవాలని చూస్తే ఆయన తన కుటుంబాన్ని అంతటినీ కూడా ఆత్మజ్ఞానులుగా తయారు చేయటమే కాకుండా పిఎస్ఎస్ మూమెంట్కి ఒక పిల్లర్ లాగా ఉంటూ డాక్టర్ జీకే గారి మార్గదర్శకత్వంలోని ఆత్మశక్తితోటి ఎంతైనా చేయొచ్చు అని చెప్పేసని వయసుకు పరిమితం లేదు అన్నట్టుగా చివరి నిమిషం వరకు కూడా ఆయన మన పత్రిజీ అందించేటువంటి 18 ఆదర్శ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచరిస్తూ ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆనందంగా తన యొక్క యాత్రను ముగించుకున్నారండి. మరి ఆయన యొక్క ఈ ప్రయాణాన్ని మనము ఆదర్శంగా తీసుకొని ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోము, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము అనుకుంటూ మనం ఏదైతే ఆత్మజ్ఞానాన్ని పొందామో అది అందరికీ అందిస్తూ వసుదైక కుటుంబంలాగా ఏకత్వంగా ప్రయాణం చేసి వెళ్ళాలని వారి ఆత్మకు హృదయపూర్వక ఆత్మ ప్రణామములు తెలుపుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వైజాగ్ పిరమిడ్ ట్రస్ట్ అండి. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి అప్పాజీ గారు మేనమామ కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ గారు ఒక సాధువు అవడం వల్ల ఆ ఆధ్యాత్మిక బీజాలు అనేది చిన్నప్పటి నుంచి ఆయనకుంది. బ్రహ్మర్షి అప్పాజీ గారు మా మేనమామ గారు ఆయన చిన్నప్పటి నుంచే కూడా ఈ ఆధ్యాత్మిక బీజాలు అనేది అమ్మమ్మ గారు సాధువు అవడం వల్ల ఆయనకు చిన్నప్పటి నుంచి అదే ఉంది. చక్కగా రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళడం, గురువులు ఇంటికి వస్తే వారికి అన్ని సేవలు చేయడం, ఇట్లా అంతా కూడా. సో వారిని చూస్తూ మేము పెరిగాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం. అలాగే ఆయన ఒక్కసారి ధ్యానం గురించి తెలుసుకున్న తర్వాత ఎంతో విశిష్టంగా అసలు నాన్ వెజ్ వల్ల ఇంత కర్మ ఉంటుందా, ఇన్ని మనం ఇబ్బందులు పడాలా అని ఆయన ఎవరైనా కూడా మెసేజ్ అడిగితే కూడా ఆయన ఒక్కటే చెప్పేవారు, మీరు ధ్యానం చేయండి ఇంకా బాగుంటుంది, ముఖ్యంగా ధ్యానం లేట్ అయినా పర్వాలేదు, నాన్ వెజ్ వదలాలి. నాకు చాలా లేటుగా తెలిసింది ఇవన్నీ, నేను ఇప్పుడు ఇంకా కొంత అనుభవం కూడా తీసుకోవాల్సి వస్తుంది శరీరం మీద, ముఖ్యంగా హింస చేయకూడదని. ఫస్ట్ శాకాహారం అసలు కలర్ఫుల్ పాంప్లెట్స్ వేసి దాని శాకాహారం బుక్స్ కానీ విశిష్టంగా ఆయన శాకాహారం మీద ఆయన ఎంతో ప్రమోషన్ మీద పనిచేశారు. ఎక్కడ ర్యాలీ జరుగుతుందన్న, ఈవెన్ ఆయన బాగా ఓల్డ్ అయినా కూడా కొంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు కూడా ర్యాలీ అనగానే కనీసం వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయినా అక్కడ పార్టిసిపేట్ చేయడం. ఇంకా స్కూల్స్లో ధ్యానం అయితే ఆనాడే ఆయన మొత్తం వైజాగ్ స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ప్రతి ట్రైబల్ ఏరియా దగ్గర నుంచి రూరల్, అర్బన్ అన్ని ఏరియాస్లో కూడా ఒక టీంని తయారు చేసి ఒక వెహికల్ పెట్టుకొని, ఒక జాబ్కి వెళ్తే మనం ఎట్లా పర్ఫెక్ట్గా వెళ్తామో అట్లా ఒక క్యారేజ్ తీసుకొని వెళ్ళి ఆ స్కూల్స్లో అన్నింటినీ కూడా ధ్యానం చెప్పడం, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అని ఈ బ్రహ్మర్షి పిరమిడ్ రూపకల్పన కానీ మొత్తం ఈ క్షేత్రం ఇట్లా డెవలప్ అయ్యి ఇక్కడ నిత్యాన్నదానం జరగాలి, కంప్లీట్గా పత్రిజీ ఆశయాలు ఎలా అయితే ఉందో దానికి అనుగుణంగా కంప్లీట్గా ఇదంతా సిస్టమ్ నడవాలి అని సంపూర్ణంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ 18 ఆదర్శ సూత్రాలు ప్రకారం అన్నీ నడవాలి అని ఆకాంక్షించారు. అట్లానే ఇవన్నీ డెవలప్ అయ్యే వరకు ఇక్కడే ఇంకా మార్నింగ్ లేస్తే బ్రహ్మర్షి పిరమిడ్ ఆయన. సో ఆయన ఆకాంక్ష మేరకు ఇక్కడే ఆయనకు హౌస్ కట్టడం, ఇక్కడే ఆయన కంప్లీట్గా ఉండడం. ఇప్పుడు కూడా ఆయన పిరమిడ్ దగ్గర తీసుకొచ్చాక ఈ 1 వీక్ అందరూ కూడా ఒక సెలబ్రేషన్ లాగా చక్కగా రావడం, మంచిగా వాళ్ళు తిన్నారా లేదని ఫ్యామిలీ అంతా చూసుకోవడం కంప్లీట్గా. సో ఆయన ఎలా కోరుకున్నారో అట్లా బర్త్, డెత్ రెండు ఒక సెలబ్రేషన్ అంటే అలానే జరుగుతూ ఉంది. అలాగనే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. సో బ్రహ్మర్షి అప్పాజీ కంప్లీట్గా ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఆ బ్రహ్మర్షిగా
ఆయన చక్కగా దివికేగి ఆ ప్రయాణంలో ముందుకు సాగారు. వారు ఉన్నత తలాల్లో ఇంకా అద్భుతమైన వర్క్ చేయాలని ఆకాంక్షిస్తున్నాను. సరిపోతుంది, ఇది వాయిస్ వస్తుందా? వాయిస్ వస్తుందా? క్లారిటీ ఉందా? హలో హలో హలో, ఓకేనా? ఈరోజు బ్రహ్మశ్రీ అప్పాజీ గారు ఈ భూలోకయాత్ర ముగించుకొని ఉన్నత లోకాలకు వెళ్ళడం అనేది యావత్ పిరమిడ్ ప్రపంచానికి కూడా ఎంత తీరం లోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కూడా నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటాను. నా పేరు శివగణేశ్వరరావు అండి. నేను ఉండేది పెదగంటాడ అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం అండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 17 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారిగా ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు అప్పాజీ గారు మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ఈ ధ్యానంలో ఉండడానికి ఎన్నో రకాలుగా కృషి చేశారు. ఒక ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కూడా ఎంతో రకంగా మమ్మల్ని వెన్నుంటి ప్రోత్సహించారు. ఈ పత్రిజీ ఏదైతే ఆశయం ఉందో ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి తన లక్ష్యమే అప్పాజీ గారి లక్ష్యంగా భావించి ఈ యొక్క విశాఖపట్నంలో విస్తారంగా ఈ యొక్క శాకాహారాలయంలో అతనే ముందుండి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉత్తేజపరిచి ఈ యొక్క శాకాహారం యొక్క విశిష్టతను తెలియపరచడానికి తన అంతు కృషిగా చేశారు. సో ఈరోజు విశాఖపట్నంలో ఎంతోమంది ఆత్మజ్ఞానులుగా తయారయ్యారంటే దానికి కారణం అప్పాజీ గారు చేసినంత కృషి. సో ఈరోజు విశాఖపట్నంలో అప్పాజీ గారు లేని లోటు తీరన్నది. సో ఆయన ఏదైతే ఆశయం ఉందో, ఏదైతే శాకాహార జగత్తుకి అతని ఆశయం నిరంతరం కూడా ఈ యొక్క ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి లాస్ట్ చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా అదే ఏంతో అదే ఉద్దేశంతో అతను జీవించారు. ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అతను ఎన్నో రకాల కార్యక్రమం చేశారు. సో నా విషయానికి వస్తే ఒక తండ్రిగా, ఒక గురువుగా ఎప్పుడు కూడా ఒక ఆప్యాయంగా ఒక పేరు పెట్టి పిలిచి బాబు అని పిలిచి నన్ను చేశారు. ఈరోజు ఒక తండ్రి లేని లోటు అనేది లేని లోటు నాకు అనిపిస్తుంది. ఈరోజు ఎందుకంటే ప్రతి అవసరం వచ్చినా సరే ఒక ఆప్యాయంగా పిలిచే వ్యక్తి ఎవరంటే ఈరోజు అప్పాజీ గారు. ఈరోజు నేను ఈ యొక్క ధ్యాన కుటుంబంలో ఉన్నానంటే ఒక తండ్రిని కోల్పోయినట్టుగా నేను భావిస్తున్నాను. సో ఎందుకంటే ఈరోజు అప్పాజీ గారు ఏదైతే అతని ఆశయంతో తన ఆశయాన్ని నా ఆశయంగా భావించి అతని ఆశయం ముందు తీసుకెళ్తానని కూడా ఈ రకంగా నేను కోరుకుంటాను. మరొకసారి ఆయనకు ఆత్మ ఉన్నతమైన లోక వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హలో, నా పేరు గౌరీ అండి. మాది చింతలగ్రహారం గ్రామం. అది అప్పాజీ సార్ మా చిన్నాన్నగారు. అప్పాజీ గారితో అనుబంధం అంటే మనకు 2003-2000 నుంచి ఆయన ధ్యాన ప్రచారం ధ్యాన విశాఖ టీంలో భాగంగా మా అందరికీ కూడా గైడెన్స్ ఇస్తూ రోజు ఉదయం సోమవారం నుంచి శనివారం వరకు వ్యాన్లో మనకు ధ్యాన గ్రామీణ వ్యాన్లో తీసుకెళ్ళి స్కూల్స్ అన్నిటికీ కూడా చెప్పి మాకు బాగా అంటే పిల్లలకి చెప్పడం అలాగంటే అప్పాజీ గారి దగ్గర నేర్చుకున్నాం. ఫస్ట్ ఆయన మొదలుపెట్టి అందరికీ కూడా అందరూ స్కూల్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళందరికీ మా చేత చెప్పించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలా 1,08,000 మంది పిల్లలకి, స్కూల్ పిల్లలకి అప్పాజీ సార్ చెప్పడం జరిగింది. ఆయనతో భాగంగా మేము కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ధ్యాన గ్రామీణం పల్లెటూళ్ళకి వెళ్ళి చెప్పాలి, పాంప్లెట్లు పంచడం, అక్కడ రామకోవిలో క్లాస్ పెట్టించి ఆయన బాగా మాకు అందరికీ కూడా మా అనుభవాలు అక్కడ షేర్ చేయించి అందరికీ కూడా చాలా బాగా చెప్పేవారు. అందులో బాగా. కానీ అప్పాజీ సార్ దగ్గర నేర్చుకోవాల్సిందంటే పనిలో డెడికేషన్ అన్నమాట. టైం పంక్చువాలిటీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఎప్పుడు కూడా టైం అంటే టైమే, వేరే టైం వాళ్ళు మార్చడానికి లేదు. పని అనేది ఇప్పుడు కూడా టైం ప్రకారం చేయాలని ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. అది ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంది. అది ఇప్పుడు మేము అందరికీ చాలామంది చెప్తాను అనమాట. అంటే అప్పాజీ గారిలో ఆ సిన్సియారిటీ నేర్చుకోవాలి. ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. టైం పంక్చువాలిటీ ఉండాలమ్మా. ధ్యానంకి ఎప్పుడైనా మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తే అంత మనకు బాగుంటుందని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా ధ్యాన ప్రచారం చేస్తూ చాలామంది చాలా ఊళ్ళు ధ్యాన గ్రామీణం అనేసి చాలా పల్లెటూర్లు అన్నిటి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. మా అనుభవాలు అక్కడ షేర్ చేయడం జరిగింది. ఆయన ద్వారా మేము అన్నీ చాలా నేర్చుకున్నాం అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ కూడా సర్వీస్కి ఈ మధ్య నేను 4 రోజులు బట్టి వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సార్ దగ్గరకు వచ్చిన వాళ్ళు, చూడడానికి వచ్చిన వాళ్ళకి, ప్లస్ మనకి ఇక్కడ చాలామందికి ఎక్కువ కొత్త వాళ్ళు రావడం జరిగింది పిరమిడ్ దగ్గర. వాళ్ళకి ధ్యానం గురించి రోజు చెప్పడం, కూర్చోబెట్టడం చేయడం జరుగుతుంది.
ఇది అప్పాజీ సార్ గురించి చెప్పాలండి, నా అనుభవం ఇది. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి అప్పాజీ గారు తన భూలోక యాత్రను అతి విజయవంతంగా పూర్తి చేసుకుని ఉన్నత లోకాలకు వేగారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అప్పాజీ గారితో నాకున్న అనుభవం దాదాపు 18 సంవత్సరాల నుంచి. అందరూ తను అంటే మన పిఎస్ఎంలో మెడిటేషన్లోకి తను వస్తాడు, లేదా తన భార్య వస్తుంది. కానీ అప్పాజీ గారిలో ఉన్న విశేషం ఏంటంటే తన కుటుంబం మొత్తాన్ని కూడా ఈ ధ్యాన మన పిఎస్ఎం మూమెంట్ అంటే అందరిది కూడా ధ్యానులుగా మార్చారు. అది ఒకటి. తర్వాత ఆయన చేసిన పిఎస్ఎంకి ఆయన చేసిన విశేషమైన సేవలు మరపురానివి. తర్వాత అత్యంత వివాదరహితుడు ఆయన. ఎప్పుడూ కూడా ఏ వివాదాల్లో కూడా కాకుండా తన పనే తను చూసుకునే ఇది. ఆయనకి నాకు కూడా ఎప్పుడు కూడా నన్ను తన బిడ్డలాగే చూసుకున్నారు. అదేవిధంగా ఆయనతో నాకున్న అనుబంధం మరి నేను అంటే మాటల్లో చెప్పలేము అది. ఓకే. ఇప్పుడు వచ్చినాడు ఎవరైనా చెప్పారు ఆయన వర్క్ గురించి? వచ్చినాడు ఎవరైనా ఆయన వర్క్ గురించి చెప్పారు? హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రశేఖర్. బ్రహ్మశ్రీ అప్పాజీ గారు నా ఫాదర్. చక్కగా తన పని పూర్తి చేసుకుని హయ్యర్ వరల్డ్స్కి ట్రాన్సిషన్ అవ్వడం జరిగింది. అంటే ఒక గొప్ప మాస్టర్. ఆయన మన బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆయన ఫేస్లోని గ్లో ఎంత చూసాము, ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. ఒక మాస్టర్కి ఎంతో విజనరీ ఆయన. నాకు ఒకప్పుడు తెలిసింది కాదు, కానీ ఈ గత 30 రోజులుగా పూర్తిగా ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా ఒక లాంగ్ టర్మ్ ఎన్నో సంవత్సరాలకి సరిపడే సొల్యూషన్ ఆయన ముందే ఆలోచించేవారు. సో ఆ విధంగానే ఇక్కడ ఈ బ్రహ్మశ్రీ సృష్టి క్షేత్రంలో ఆయన దేహం వదిలిపెట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని పిఎస్ఎస్ మూమెంట్కి అంకితం చేయడానికి మాకు ఎంతో స్ఫూర్తినిస్తూ మమ్మల్ని నిత్యం కూడా చెప్తూ ఉండారు, మీరు చెయ్యండి, ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఇక్కడ కావాలి. మా మెసేజెస్ ఏంటంటే ఆయన దీని గురించే వెయిట్ చేశారు. ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు. నిత్యం పిరమిడ్లకు డొనేషన్ ఇవ్వటం, పిరమిడ్ వ్యాలీలో ముందే అప్పట్లోనే ముందు చూపుతో ఎంతైనా మొక్కలు వేయటం, అహర్నిశలు స్కూల్లో కాలేజీల్లో తిరుగుతూ ధ్యానాలు చెప్పటం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా డాక్టర్ జీకే గారికి, నాకు, రమేష్ గారికి, సతీష్ గారికి, లక్ష్మీ మేడం, ఇలా అందరము, వాణి మేడం, జ్యోతి మేడం, వీళ్ళందరికీ కూడా ఆయన ఒక స్ఫూర్తి. అది ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఫైనాన్షియల్గా ఒక తండ్రిగా ఎంతో ఎంపవర్మెంట్ చేశారు మమ్మల్ని, ఎంతో. దాని ద్వారా మేము ఎన్నో సేవాక్రమం చేయడానికి కారణం ఆయన. అంటే ఒక జ్ఞానం ద్వారానే కాదు, ఒక ఆర్థిక పరంగా కూడా ఆయన చేసినటువంటి ముందు చూపు పనుల ద్వారా 79, 80, 85 ఆ టైంలో చేయడం ద్వారా ఈరోజు మేము ఏమైనా సేవ చేయగలుగుతున్నామంటే ఒక ఆర్థికంగా ఇబ్బందులు అనేది లేకుండా ఉండడానికి ఆయన ముందు చూపు ఎన్నో రకాలుగా చేశాను. ఒక గ్రాండ్ మాస్టర్, ఒక విజనరీ మాస్టర్ పిఎస్ఎస్ మూమెంట్కి. అందుకేనేమో పత్రికారు ఎప్పుడూ కూడా అప్పాజీ గారు, అప్పాజీ ఫ్యామిలీ ఎంతైనా మనకు మూమెంట్కి ఒక గొప్ప ఫ్యామిలీ అంటుండేవారు. ఇప్పుడు తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది ఆయన యొక్క విజనరీ నేచర్, ఆ ముందు చూపు నేచర్ అనేది. సో ఖచ్చితంగా మాకు స్ఫూర్తితో
ఆయన మన అందరికీ విశాఖపట్నంలోనైతేనేమి అలాగే ఎంతోమంది ప్రైవేట్ మాస్టర్స్ ఆయన ఫ్రెండ్గా ఒక స్ఫూర్తిగా ఉండటం. సో గ్యారంటీగా ఆయన కాన్షియస్నెస్ చైతన్యం అనేది, ఎందుకంటే అది ఆఖరి క్షణం వరకు ఇంకా వైజాగ్లో మెగా పిరమిడ్ కావాలి అనేవాడు. ఆఖరి క్షణం వరకు మెగా పిరమిడ్ కావాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, బండి తీయు అనేవాడు. సో ఆయనకి ఉంది ఆ జీల్. సో అటువంటి ఆయన అనుకున్నటువంటి ప్రాజెక్టులు అయితే చేస్తాము. ఎందుకంటే ఆయనే నడిపిస్తారు, చేయిస్తారు కూడా చైతన్యంగా. అందరి మాస్టర్స్తో గ్యారంటీగా జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. బికాజ్ మన వరకు అనంతం. పత్రి గారి డ్రీమ్ని మనం డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తాము. దానికి సంబంధించి ఫిజికల్ నుంచి భౌతికం నుంచి శక్తిపరంగా మారినప్పుడు ఎంతైనా సులభం అవుతుంది కాబట్టి అదే జరిగింది అని పర్సనల్గా నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ ఆయనకి అద్భుతంగా ఆయన్ని ఒక శక్తితో ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా, ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా ఇక్కడ విశాఖపట్నంలో బ్రహ్మశ్రీ పిరమిడ్ దగ్గర అందరూ కూడా అద్భుతంగా ఆయనకి అటువంటి వీడ్కోలుని ఇస్తున్నారు. జస్ట్ ట్రాన్సిషనింగ్ అంతే. మన పిరమిడ్ మాస్టర్కి తెలుసు, ఇక్కడి నుండి అటు వెళ్ళాము అంతవరకే. శక్తి అనేది ఎప్పుడు నశించదు. శక్తి పదార్థం అవుతుంది, పదార్థం శక్తి అవుతుంది, అంతేగాని ఎక్కడికి పోదు. అదే జరుగుతుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్గా భౌతికంగా ఒక లాస్ అనేది ఉంటుంది, కానీ దాన్ని ఒక ఆధ్యాత్మికంగా ఒక శక్తిపరంగా అయితే ఆయన గ్యారంటీగా కాంపెన్సేట్ చేస్తారని అయితే నమ్మకం పర్సనల్గా నాకుంది. అలాగే అదర్ మాస్టర్స్ కూడా ఉంది ఇక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆయన్ని ఒక అద్భుతంగా ట్రాన్సిషన్లోకి వెళ్ళడానికి మీ ధ్యానంతో, మీ శక్తితో ఆయనకి కొద్దిగా ధ్యానం చేస్తూ ఆయన ఇంకా పూర్తిగా రిలీజ్ చేయడానికి మీ ఎవరైతే అనుబంధం ఉందో వాళ్ళంతా కూడా పెద్ద చేయొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ చంద్రశేఖర్. బ్రహ్మశ్రీ అప్పాజీ గారు is my father. His transition into higher worlds last night. He is a great visionary master. The more I've been contemplating on it in the last few days, has been giving indications that he will be transitioning out. The more it becomes clear that a visionary master who always looks to a visionary master is somebody who is always looking for the long away future from today. And with Patriji's inspiration, with Patriji's close guidance, he did all his service activities greatly. He had so many material activities in the beginning before meditation. The village where he was there was helping, man of help, man of worshipping, prayer. And then when he came into meditation, it became so quickly, it was easy for him to transition so quickly onto doing meditation service, not religious service anymore at that point. And then he held on to the vision of Patriji. So much work, so much non-vegetarian, so much vegetarianism work, pyramids work. He believed that so many pyramids have to come. And so he kept supporting people. Particularly people didn't have money, kept supporting them. And he believed Pyramid Valley project vision, so he camped there and built so much of greenery there. Because he was a visionary, he knew it. If I take care now, 15 years later the fruits will come. That's really what has happened. And exact same way here at Brahmashri Pyramid Center, he insisted to the family members to say, we must build a center here. We must build a good city, ashram, that I would like to see a pyramid and that people can come and access. So that to me is one of his last dear projects. As soon as he completed it, he started giving indication that he's going to transition. The completion happened as of last month. This project, which is in the city of heart of Vizag city, and so then we feel he felt his purpose is mostly done, and so we'll transition out. So thank you
very much for all the pyramid masters who are inspired or touched or who inspired him. And so together he was constantly carrying that work in many places around Andhra and of course Karnataka, and through his children, whether it is Dr. GK, whether it is Satish, Lakshmi Madam, Jyoti Madam, Vani Madam, and my other brother Kameshwara Garu, and including myself, it is his inspiration, his inspiration to do more. And so we're grateful to everybody who is been in these meditations for his smooth and beautiful transitioning onto the higher world. And I feel, and we feel together that there is no limitation, there is no limit for him now, as the physical body was not necessarily giving adequate support in the last few months, and so now he has no limit, he will become more energy. And so we'll carry, I'm sure he will carry his work, and so thank you of all masters to help him transition out with your beautiful meditations and energy. Thank you. నువ్వు చెక్ చేయడానికా? బ్రహ్మర్షి అప్పాజీ గారు నిన్న ఆయన యొక్క భూలోక యాత్రను ముగించుకొని ఉన్నత లోకాల వైపు ప్రయాణించారు. ఆయన జీవితం మాలాంటి వారికి ఎంతో ఇన్స్పిరేషన్. ఎందుకంటే మేము ఒక యూత్గా ఉన్నప్పుడు ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పడం కావచ్చు, ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా అప్పాజీ గారు ఆయన యొక్క సేవల్ని ఎల్లప్పుడూ అందిస్తూనే ఉన్నారు. సో ఆయన ఒక ధ్యాన మహాచక్రాలకి, ధ్యాన యజ్ఞాల నుంచి ధ్యాన మహాచక్రాల వరకు ఆయన యొక్క సేవలు ఎప్పటికీ మరవలేనివి. ఆయన చేసిన పనులు, ఆయన చేసిన కార్యక్రమాలు ఎల్లప్పుడూ మాలాంటి వారికి ఇన్స్పిరేషన్గా ఉంటాయని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయన మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటారని ఈ పిఎంసి వేదికగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అప్పాజీ గారు భూలోక యాత్ర ముగించుకొని తన స్వస్థలానికి చేరుకున్న సందర్భంగా ఆయన చింతలగ్రామం గ్రామం, మాది కూడా చింతలగ్రామం గ్రామం. మా గ్రామానికి ఎనలేని సేవలు చాలా చేశారు. మా గ్రామానికి స్కూల్ ఎంతో డెవలప్ చేశారు. మా గ్రామంలో ఉన్న యువత అంతా చదువుకొని ఒక గొప్ప స్థాయికి వెళ్ళారంటే కారణం దానికి అప్పాజీ గారు. లాస్ట్ 2 years బ్యాక్ కూడా తన సొంత గ్రామానికి ఏదో చెయ్యాలని స్కూల్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు వచ్చి ఒక 50,000 రూపాయల వాల్యూతో మొత్తం స్కూల్లో బెంచీలని, అలాగే అక్కడ పెయింటింగ్స్ కానీ డొనేషన్ చేసి మా స్కూల్కి సేవలు చేశారు. ఇక ఆధ్యాత్మికంగా మాకు ఒక మంచి జీవితాన్ని అందించారంటే అప్పాజీ గారు వాళ్ళ అబ్బాయి అయిన జీకే గారి ద్వారా అయింది. మరి అటువంటి అప్పాజీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా 2 పడవలు కూడా అద్భుతంగా జీవించే 2 పడవల మీద ప్రయాణం చేశారని చెప్పాలి. ప్రాపంచికంగా సేవా కార్యక్రమం చేస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తూ, పిరమిడ్లు కట్టిస్తూ, మా గ్రామంలో కూడా ఒక పిరమిడ్కి ఆయన చేయడం, ఆ జీకే గారు మా మేడ మీద ఒక పిరమిడ్ కట్టించడం, ఇలా అప్పాజీ గారి కుటుంబం అంతా కూడా ఆధ్యాత్మిక సేవలో గొప్ప స్థాయిలో అందరికీ సేవలు అందిస్తున్నారు. అప్పాజీ గారిని మనం గురించి ఎంత చెప్పినా తక్కువే. నమస్తే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు. గురువుగారైన జిగ గారికి నాకు నమస్కారాలు. బ్రహ్మర్షి అప్పాజీ గారితో నా అనుబంధం దాదాపుగా ఈ 14 సంవత్సరాల్లో ముందు సారు చాలా చక్కగా ఎన్నో స్కూల్స్కి వెళ్తూ ధ్యాన ప్రచారం చేయడం, నేను కూడా సార్తో వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ నా పరిధిలో నేను సార్తో వెళ్ళి ధ్యాన ప్రచారం చేసేవాడిని. అప్పాజీ గారు స్కూల్సే కాకుండా మున్సిపల్ ఆఫీసులని, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎన్నో ఆఫీసులకు వెళ్ళి ధ్యానం చెప్పడం, శాకాహార ర్యాలీల్లో ఉండడం, ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు అప్పాజీ గారు. అదేవిధంగా ఈ యొక్క వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో
సార్ యొక్క పాత్ర చాలా అద్భుతమైంది. సార్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా తను వర్క్ చేస్తూ ఎంతోమందికి ఈ యొక్క ధ్యానాన్ని అందించడం కానీ, శాకాహారం అందించడంలో కానీ, ఇంకా ఫ్యామిలీ పరంగా అప్పాజీ సార్ ఫ్యామిలీలో దాదాపుగా కొన్ని వందల మంది ధ్యానులుగా అవడానికి మూల కారణమయ్యారు. ఎంతోమంది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధ్యానులుగా, శాకాహారులుగా అవడం జరిగింది. మేము కూడా డాక్టర్ జీకే గారి శిష్యులుగా సార్తో చాలా చక్కటి అనుబంధం ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ మాతో ఇంటరాక్షన్ అయిపోయి ఎంతో అద్భుతంగా ఉండేవారు. చివరి వరకు కూడా రీసెంట్గా సార్ని మేము కలవడం జరిగింది, అప్పాజీ గారిని. అప్పుడు కూడా స్కూల్స్కి వెళ్ళి చెప్పాలి, మీరు అందరితో చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు వెళ్ళి ధ్యానం చెప్పాలని ఆయన సైగ చేసి చెప్పారు. అంటే ఆయనకి కూర్చునే స్టేజ్కి వచ్చేసినా సరే సార్ ఇంకా ధ్యానం చెప్పాలి, అందరికీ ధ్యానం అందించాలి, తన పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పించాలని ఎప్పుడు కూడా సార్ తపన పడుతూ ఉన్నారు. ఇలా ఎంతోమంది సార్తో పాటు ఎంతోమంది మాస్టర్స్ తయారవడం, మన విశాఖపట్నం అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా అద్భుతంగా ధ్యానులుగా అవ్వాలని సార్ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క కోరిక, అప్పాజీ గారి కోరిక. మనందరం కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మనందరం చాలా అద్భుతంగా ధ్యాన ప్రచారం చేద్దామండి. అదేవిధంగా పిరమిడ్ కన్స్ట్రక్షన్స్, అప్పాజీ గారు ఎక్కడ ఎలాంటి పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరిగినా తన వంతు పాత్ర ఉంటుంది. విశాఖ జిల్లాలోనే కాదు, ఎక్కడైనా సరే పిరమిడ్ కడుతున్నామంటే తను తన్మన్ ధన్ రూపేణ ముందుగా తన నుంచి డొనేషన్ వచ్చేది. కొన్ని వందల పిరమిడ్లకి సార్ నుంచి డొనేషన్ అనేది రావడం జరిగింది. అది నిజంగా ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషనే. అలాగ పిరమిడ్ వర్క్ అనివ్వండి, వర్క్షాప్లు అవనండి, క్లాసెస్ అవనివ్వండి. ఎక్స్పెషల్లీ సార్ గోల్ అయితే దాదాపు ఒక 50,000 నుంచి 1,00,000 స్కూల్ వరకు సార్ వెళ్ళి చెప్పారు. ఎంతోమంది పిల్లలకి 1,00,000 మంది పిల్లలకి దాదాపుగా ధ్యానం చెప్పడం అనేది జరిగిందండి. సార్తో అయితే నాకు చాలా చక్కటి అనుబంధం ఉంది. సార్తో ఎప్పుడు బ్రహ్మర్షికి వచ్చినా కొంత టైం గడిపి సార్తో మాట్లాడడం అది జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజు అండి, విశాఖపట్నం ప్రహ్లాదపురం. సార్తో నాకు 2016 నుంచి నాకు అప్పాజీ గారితో జర్నీ ఉంది. ఇద్దరం కలిసి ఎన్నో గవర్నమెంట్ ఆఫీసుల్లో ధ్యాన ప్రచారం చేసామండి. శాకాహార ర్యాలీలు కూడా ఇద్దరం కలిసి చేసాం. సార్ ఇన్స్పిరేషన్తో నేను పిరమిడ్ కూడా నేను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ నేను కలిసి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్, ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ధ్యాన ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని కూడా సార్ తాలూకు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా శాకాహారంగా మార్చాలన్నది మెయిన్ ఉద్దేశం. సార్ తాలూకా ఆ వయసులో కూడా ప్రచారం చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. సార్ తాలూకా ఈ జర్నీ అన్నది హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. నా పేరు కృష్ణారావు అండి. బ్రహ్మర్షి అప్పాజీ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానండి. ఆయన ద్వారా మేము ధ్యానంలోకి వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. చాలా కార్యక్రమాలు ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుని చేయడం జరిగింది. ఆయన సహాయ సహకారాలతో అనేక శాకాహార ర్యాలీలు కూడా చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, అలాగే అనేక రకాల మెడిటేషన్ క్లాసులు కానీ, ఇవన్నీ ఆయన సహాయ సహకారాలతో మేము అందరం చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ఈరోజు ఈ రకంగా ఎన్లైట్ అయి ఉన్నామంటే మాత్రం తప్పకుండా ఖచ్చితంగా చెప్పాలంటే కనుక అప్పాజీ గారి తాలూకా ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. ఈరోజు ఆయన శరీరాన్ని విడిచి భూలోక యాత్రను ముగించుకుని ఉన్నత లోకాలకు వెళ్ళారు. ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నిటికీ మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు రేఖ అండి, వైజాగ్ మాది. ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. అప్పాజీ గారి నుంచి చాలా నేర్చుకున్నాను నేను. ఆయన చూసి వర్క్లో డెడికేషన్ కానీ, ఇష్టంగా పనిచేయడం కానీ, అన్ని స్కూల్స్కి ఆయనతో పాటు చాలా స్కూల్స్ తిరిగాను నేను. చోడవరం మండలం అంతా ఆయన చక్కగా బాక్స్ తెచ్చుకుని ఏదో ఒక చెట్టు కింద కారు ఆపేసి అక్కడ హాయిగా లంచ్ చేసి మళ్ళీ మిగిలిన స్కూల్స్ అన్నీ కంప్లీట్ చేసేవారు. మన గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పిన కంప్లీట్ మ్యాన్ ఎలా ఉంటారు అని అంటే మనం అప్పాజీ గారిని చూసి నేర్చుకోవచ్చు. ఇటు ఫిజికల్ లైఫ్, అటు స్పిరిచువల్ లైఫ్, ఈ రెండింటిని
ఈక్వల్గా తీసుకెళ్ళిన ఎదుర్కొన్న ఉన్న మనిషి. అలాగే ఫ్యామిలీ డిసిప్లిన్ అవ్వచ్చు, ఆ డెడికేషన్ అవ్వచ్చు, యూనిటీ అవ్వచ్చు, ఆయన వర్క్ చేసే విధానం, ప్రతి పని ఇష్టంగా చేసేవారు ఆయన. అలాగే డెడికేషన్గా కంప్లీట్ చేసేవారు ఒకటి మొదలుపెట్టిన తర్వాత. ఇన్ని స్కూల్స్ అనుకున్నాక అన్ని స్కూల్స్ అయిన తర్వాత మళ్ళీ ఆఫీసులు మొదలు పెట్టేవారు. అలా ఆయన చూసి ధ్యాన గ్రామీణం కానీ, ధ్యాన విద్యార్థి, ఇలా ఇవన్నీ చాలా ఆయన అందరికీ చాలా ఇన్స్పిరేషను. ఒక స్పిరిచువల్ మ్యాన్కి ఒక ఆదర్శంగా చెప్పచ్చు అప్పాజీ గారిని. సో కంప్లీట్ మ్యాన్, నా ఒపీనియన్ అయితే ఆయన కంప్లీట్ మ్యాన్గా అనిపిస్తుంది నాకు. ఆయనతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేను నేను. ఈరోజు ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన బ్రహ్మర్షికి, మా వైజాగ్ అంతటికీ కూడా బ్రహ్మర్షి వచ్చినట్టు ఫీల్ అయ్యాం మేము ఆయనకు వచ్చినప్పుడు. ఆయన ఖచ్చితంగా అర్హులు దానికి. ఆయన మంచిగా పైన కూడా మా అందరికీ బ్లెస్ చేస్తూ అందరూ మా అందరి చేత వర్క్ చేయిస్తారని నేను అనుకుంటున్నాను. ఆయన ఆదర్శంగా తీసుకుని అందరం కూడా ఆయన అనుకున్న ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. థ్యాంక్ యూ. కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము నాటకము. అన్నమయ్య గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. అదే విలియం షేక్స్పియర్ అన్నారు, ఎంతో మంది మాస్టర్లు అన్నారు, ఇదంతా కూడా ఒక నాటకము, వస్తాము వెళ్తాము, వస్తాము వెళ్తాము. పత్రిక గారు ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు, ఆయన జీవితమే ఆ మెసేజ్. ఫ్రెండ్స్, ఏదైతే కనిపించదో అదే నిజము, ఏదైతే కనిపిస్తుందో అది నిజము కాదు, మాయ, అసత్యం. పుట్టుటయు నిజము, పూటయు నిజము, పుట్టుటయు నిజము, పూటయు నిజము, నడి నడి మీ పని నాటకము. పుట్టుటయు నిజము, పూటయు నిజము, నడి నడి మీ పని నాటకము. ఎట ఎదుట గలది ప్రపంచము, కటకడ పటిది కైవల్యము. ఎట ఎదుట గలది ప్రపంచము, కటకడ పటిది కైవల్యము. నాటి బ్రతుకు నాటకము నాటకము. పుట్టుట నిజమే, పోవుట నిజమే. మరి ఏది? రెండూ ఉన్నాయి. కనిపించేది ప్రపంచము, కనిపించింది కైవల్యం. మన కైవల్యం వెళ్ళాలంటే ఈ ధ్యానం, డియర్ ఫ్రెండ్స్. ఈ శ్వాస మీద ధ్యాస, ఈ చిన్న ప్రక్రియతో ఈ ప్రపంచంలో అద్భుతంగా ఉంటాం. అలాగని అటు ట్రాన్సిషన్ అయినప్పుడు అక్కడ ఎంతో అద్భుతంగా ఉంటాం. కైవల్యాన్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. వీడ్కోలిద్దాం. ఒక ఆత్మ ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి ఉండండి అంటే ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అందరి గురించి ఎప్పుడు కూడా ఊహిస్తుంది, ఆలోచిస్తుంది. అదే మనం రిలీజ్ చేసామనుకోండి, ఒక పిల్లవాడు బయటకు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పంపించాలి. అయ్యో నువ్వు దూరంగా వెళ్ళిపోతే నా స్థితిని అనకూడదు. అదే విషయం అన్నమాట. ఇక్కడ కూడా చక్కగా వీడ్కోలు చెబుతాం శక్తితో. గొప్ప లోకాలు ఉన్నాయి. ఆఖరి 20 సెకండ్లు. ఐదు, 4, 3, 2, 1, 0. మీ కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఒక 5 సెకండ్లు ఉన్న తర్వాత మీ కళ్ళు తెరవండి.
అంతా మా కుటుంబానికి అందరికి వెళ్ళి పేరెంట్ కానీ అన్ని ఆనందం పరమానందం తగ్గిన మూడేగింపులు శ్రీరామును అన్ని పూజలు పురస్కారాలు తూర్పు నదులు పరమ నదులు అన్నీ చూపించాడు మాకు అందరికీ. అన్నీ తిరిగేసి మా అన్నయ్య పేరుని మా అన్నయ్య వెనకాతలు మేకల్లా పెరిగేటి వెళ్ళాం. ఇటు వెళ్ళాలంటే అటు ఎక్కడ రావాలంటే అక్కడికి మొగమెట్టారు అప్పారు శ్రీరాములు ఎత్తిది ఊర్లో ఏ కార్యాలు చేయాలని. నమస్తే, ఐఎమ్ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ విశాఖపట్నం. అప్పాజీ గారు నాకు చిన్నాన్నగారు అవుతారు. చంద్రశేఖర్, జీకే, అంతా నా బ్రదర్స్. అప్పాజీ గారిని గత 30 సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయన ధ్యానాన్ని నమ్మి 30 సంవత్సరాలు ఎంతో సేవ చేశారు. బెంగళూరులో ఉన్న వ్యాలీలో ఉన్న చెట్లన్నీ కూడా ఆయన స్వతహాగా నాటినవే. ఇప్పుడున్న చెట్లన్నీ కూడా ఆయన పేరు మీదే గాలి వీస్తుంటాయి అనుకుంటాను నేను. అతను నమ్మిన సిద్ధాంతాన్ని తన పిల్లలకి తన మనవాళ్ళకి కాకుండా ఎన్నో వేల మందికి స్కూల్కి గ్రామానికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేశారు. అంత డెడికేషన్తో చేయడం ద్వారా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఆయన స్వయంగా బ్రహ్మర్షి అప్పాజీగా ఘన సన్మానం చేశారు. అది ఎంతైనా సరే అతనికి తగ్గ సన్మానమే. సో ఆయన వారసులుగా ఆయన స్థాపించిన ఈ సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మన ఆయన పాటిస్తూ మమ్మల్ని అందరినీ కూడా పాటించేలాగా మమ్మల్ని ఈ ధ్యానానికి తయారు చేశారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ నమస్తే. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు సమర్పించుకుంటూ, నా పేరు మణి. అలాగే బ్రహ్మర్షి అప్పాజీ గారితో నా అనుభవం. నేను 2005లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2006 నుండి కూడా బ్రహ్మర్షి అప్పాజీ గారితో విస్తృతంగా పల్లెటూర్లు, పట్టణాలు అన్నీ తిరుగుతుండే వాళ్ళమి. శ్రీకాకుళం, ఆమదాల వలస, విజయనగరం, గణపతి, అనకాపల్లి, అలాగే ఇంకా చాలా అచ్యుతాపురం, చాలా ఊర్లు ఎప్పుడు కూడా అలా తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఆయన ఒక మంచి జ్ఞాని. అలాగే మేము అప్పాజీ గారితో నేను అప్పాజీ గారి మిస్సెస్ వరలక్ష్మి గారు, జీకే గారి భార్య పద్మా, జీకే గారితో మారిషస్, మరి అండమాన్, ఆ తర్వాత మలేసియా, సింగపూర్ అవన్నీ కూడా తిరిగాము. ఆయనతో యాత్ర ఎంతో ఆనందదాయకం. ఎలాగంటే ఆయన మాకు ఒక ఆదర్శం. ఈ తర్వాత మన వైజాగ్లో ధ్యాన మహాచక్రం జరిగేటప్పుడు ఆయనే మాకు స్ఫూర్తి. అక్కడ నేను 3 నెలలు కూడా అక్కడ వంటలు చేసేటప్పుడు అప్పాజీ నేను అన్నయ్య గారు అని పిలిచేదాన్ని. ముందుగా ఆయన ప్లేట్ తీసుకునేవారు. నేను అక్కడ వంటలు చేసేదాన్ని. అన్నయ్య గారు అని పిలిచేదాన్ని. అయితే ఏది ఎలాగుందో అని రుచి చూసేవారు. రుచి చూసి చాలా బాగుందమ్మా, ఇది ఇలా పనికొస్తుంది, ఇది ఎలాగ అవుతుంది అని చెప్పేసి అనేవారు. మరి అలాగే నాకు ఆయన చాలా ఆదర్శం. మరి ప్రాపంచికంగా ఏంటి, ఆత్మపరంగా ఏంటి, నాకు ఆయన ఏదైనా సరే ఆయన సలహా తీసుకొనే నేను చేసేదాన్ని. మరి ఈరోజు ఆయన ఉన్నత లోకాలకు వెళ్ళినందుకు నేను ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ముందుగా మన గురువుగారంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు. నా పేరు భవానీ. నేను 2007 నుంచి ధ్యానం చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా నాకు బ్రహ్మర్షి అప్పాజీ గారు పరిచయమే. అయితే ఆయన గురించి చెప్పాలి అనుకుంటే మాటలు సరిపోవు. ఆయన్ని కలుస్తున్న ప్రతిసారి ఒక కొత్త విషయం బోధపడుతూ ఉండేది. అసలు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ కూడా తన ఫ్యామిలీని అంతటినీ కూడా ఎలా ఒకే
మార్గం వైపు నడిపించారు అనే దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా అంటే ఫ్యామిలీని ఇలా నడిపిస్తూ ఆధ్యాత్మికంగా అంటే ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక పుత్రులుగా తీర్చిదిద్దినందుకు నెక్స్ట్ ఈ విశ్వానికి వాళ్ళందరినీ కూడా అంకితం చేశారు. అలాగే మనందరం కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఇది ఒక గొప్ప పాఠంగా నేర్చుకోవాలి మనం. ఎందుకు అంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, వింటే విన్నారు లేతే వదిలేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం మార్గదర్శకం చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతం వైపు తీసుకువెళ్ళటం ఒక్కటే మార్గం అని ఆయన మనకి నిరూపించి చూపించారు. ఈరోజు ఆయన ఉన్నత లోకాలు చేరుకున్నారు. ఇంకా పై లోకాల్లో కూడా అద్భుతమైన హాస్టల్ వర్క్ చేయాలని నేను మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్కారం. స్టార్ట్ చేయండి. మేము 2020 నుంచి ధ్యానంలోకి వచ్చామండి. ఈ అప్పాజీ గారి వల్ల మేము ఆ ఫ్యామిలీ వల్లే మేము ఇలాగ ఉన్నామండి. మాది గోపాలపట్నం అండి. మేము ఇంకా ఈ ఫ్యామిలీలో కలిసిపోయామండి. ఇంకా ఇంటికి కూడా వెళ్ళబుద్ధి లేదు. ఈ పిరమిడ్లోనే ఉంటున్నాము, ఇక్కడే మెడిటేషన్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నామండి. వాళ్ళ ఫ్యామిలీ అంతాకి మేమే రుణపడి ఉంటామనేసి ఇంకా అలాగా ధ్యానంకే ఇంకా అంకితం అయిపోయామండి. మేము మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉందండి. ధ్యానంలోకి వచ్చిన నుంచి చాలా అన్ని విధాలుగా అంటే ఆరోగ్యంగా నేను మైగ్రేన్ అడిక్ట్ వచ్చానండి. చాలా అంటే ఇన్ని ట్యాబ్లెట్లు వేసేదాన్ని రోజుకి. అలాంటిది ఒక ట్యాబ్లెట్ కూడా ఇప్పుడు వేయకుండా ప్రతి విషయంలోనూ ఆరోగ్యం ఎంత హ్యాపీ అండి. మా ఇంట్లో అందరూ మా ఇంట్లో వాళ్ళు కూడా మెడిటేషన్లో దిగారు. అప్పాజీ గారు అంటే మేము వచ్చేసరికి ఇంకా ఆప్యాయత అనురాగం ఇంకా అనకండి. అతని వల్లే మేము ఈ ధ్యానంలోకి వచ్చాము. అప్పాజీ గారు ఇప్పుడు లేని లోటు అంటే చాలా బాధపడుతున్నాము. అతను వచ్చేసరికి ఇంకా సెకండ్లు ఇచ్చేసి మాట్లాడి ధ్యానం కోసమే అమ్మ మీరు ధ్యానం చేస్తున్నారా అనుభవాలు చెప్పమనేవారు. సెకండ్ ఇచ్చి అమ్మ మీరు భోజనం చేయాలి, మెడిటేషన్ చేయాలి, మీరు ఇక్కడే ఉండాలి, ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అని చాలా బాగా మాట్లాడేవారండి. అతను కొద్దిగా ఆరోగ్యం దైన నుంచి కొద్దిగా బాధపడ్డాము. పిరమిడ్కి వచ్చేసరికి అతను లేరు అని తెలిసిన నుంచి కొద్దిగా బాధపడుతున్నాము. చాలా ఈ ఫ్యామిలీకి మేము రుణపడి ఉంటామండి. అప్పాజీ వారి ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అండి. పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నేను 2006లో జానాలో రావడం జరిగింది. 2007 నుంచి అప్పాజీ గారు మాకు తెలుసు. ఆయన 41 డేస్ క్లాసులు అయిన తర్వాత అప్పాజీ గారు ఈశ్వరమ్మ గారు వచ్చి మాకు ఆ రోజు లాస్ట్ డే, ఆ రోజు ఫస్ట్ టైం ఆయన చూడడము అప్పాజీ గారిని. తరువాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ 2020 నుంచి నేను ధ్యానంలో స్టార్ట్ చేశాను. ధ్యానంలోకి వచ్చిన తరువాత ఇక్కడ బ్రహ్మరస్ పిరమిడ్ ఓపెన్ చేశారనే సంగతి తెలీదు. తర్వాత ఇక్కడ ఓపెనింగ్ రోజునే నేను పిరమిడ్కి రావడం జరిగింది. పత్రి సార్ కూడా వచ్చి ఓపెన్ చేశారు. ఆ రోజు అప్పాజీ గారు అంటే తెలియదు, ఎవరో అనుకున్నాం. కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఇక్కడికి వచ్చి చూసరికి ఈయన 2007లో చూశాను ఈ సారేనని చెప్పేసి ఆ రోజు ఓపెనింగ్ రోజు ఆ రోజు ఫంక్షన్ అన్నీ చూసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ప్రతిరోజు వారానికి ఒక 4-5 సార్లు ఇక్కడ పిరమిడ్కి రావడము, ధ్యానము, సంగీతం, కోలాటం ప్రతి ఒక్కటి దీంట్లో చాలా హ్యాపీగా ఉన్నాము. సార్ రాగానే ఎలా ఉన్నారు చిరునవ్వుతో పలకరించి అందరికి సెకండ్లు తీసుకొని నిజంగా ఒక పెద్ద దిక్కులుగా ఆయన రాగానే ఫస్ట్ మాకు అందరికీ నవ్వుకొని చాలా బాగా ధ్యానం చేయండి అని చెప్పేసి భోజనం చేశారు. ప్రతి ఒక్క విషయంలో కూడా సార్ చాలా మాకు హెల్ప్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా అందరం ఒక ఫ్యామిలీలాగా కలిసిపోయాము. ఈరోజు రాత్రి నైట్ తెలియలేదు, మెసేజ్ చూడలేదు. తెల్లవారు చూసరికి సార్ ఇలాగ ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారని సంగతి తెలిసి వెంటనే మేము తెల్లవారు రావడం జరిగింది. ఈరోజు ఆయన లేరన్న లోటు కొంచెం బాధాకరంగానే ఉంది. సార్ ఎక్కడున్నా తన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి వేల కృతజ్ఞతలు. మా విశ్వగురువు అయిన అప్పాజీ సార్కి వేల కృతజ్ఞతలు. నాకు ఇద్దరు చక్కటి ధ్యానాన్ని నేర్పించిన జీకే సార్కి వేల కృతజ్ఞతలు. అప్పాజీ గారి కుటుంబాన్ని మొత్తానికి పూర్తిగా వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం.
ఆ మహానుభావుడి కోసం ఏం చెప్పగలం? ఒకటి కాదు, రెండు కాదండి. ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం ఒక ఎత్తు అంటే ధ్యానం ఒక ఎత్తు. వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చేసావమ్మా, ధ్యానం చేసుకో. ఎంతో బాగా స్ఫూర్తిగా మాకు ఒక మాస్టర్ లాగా ఆయన ఫ్యామిలీ మొత్తం మేము జీవితాంతం రుణపడి ఉంటామండి. మాకెంత చక్కటి ధ్యానాన్ని నేర్పించిన అప్పాజీ గారి కోసం ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే మాకు ఈ రోజులో ఉన్నామంటే ఫ్యామిలీ మొత్తం శాకాహారులు ధ్యానం అయ్యామంటే అప్పాజీ గారి కుటుంబం దయ వల్ల ఈ రోజులో ఉన్నామండి. అతను ప్రశాంతమైన ఆత్మశాంతి చేకూరాలి, ఆశ్రమాసిస్తున్నాను మరి కోరుకుంటున్నాను. సెలవండి. పిఎంసి సంస్థకి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంత ఇంప్లిమెంట్ అవ్వడానికి కారణం కూడా పిఎంసి ఎంతో సపోర్ట్ చేసింది. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం. తర్వాత జ్ఞానం గురించి మొట్టమొదట విశాఖ డిస్ట్రిక్ట్లో తెలియపరిచేది అప్పాజీ గారి కుటుంబమే. నిజంగా ఆ కుటుంబానికి అందరూ కూడా మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎంతో చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే మొట్టమొదట సపోర్ట్ చేసేవాళ్ళు సారు జీకే గారు. తర్వాత మరి అప్పాజీ గారి గురించి కూడా చెప్పాలంటే అందరికంటే ఎన్నో ఒడిదుడుకుల నుంచి ఎన్నో అనుభవాలు మనకు చెప్పి మాకు పక్క నుండి నేనున్నాను అనే మంచి హృదయంతో మాకు ఎంతో సపోర్ట్ చేశారు. తర్వాత మాకు ఎక్కడైనా ఏ ప్రోగ్రాం అయినా అంత పెద్ద వయసు అయినప్పుడు కూడా వెనకాడకుండా వచ్చి చిన్నపిల్లోడిలాగా మా చిన్నవాళ్ళలాగా పెద్దవాళ్ళలాగా అప్పాజీ గారు మాకు ఎంతో సపోర్ట్ చేసి మాకు ప్రకృతి వ్యాలీ అనగా తర్వాత అలాగే రేవలపాలెం అనే గ్రామం ఆ పిరమిడ్ దగ్గరికి ఎస్కోట ఎక్కడికైనా ఏ కార్యక్రమాలు రావాలన్నా సారు చాలా మంచి హృదయంతో చిన్నపిల్లడిలాగా వచ్చి మాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి చెప్పేవారు. అప్పాజీ గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అతను ఇప్పుడు కూడా చిరంజీవుడిగా మా అందరి హృదయాల్లో ఉన్నారనే మేము కోరుకుంటున్నాం. మరి అప్పాజీ గారు ఒక తండ్రిలాగా మేము భావించి చేయబోతకి ఆ కుడి చేయికి ఎడం చేయికి సపోర్ట్ తీసుకొని మాతో పాటు ఏ కార్యక్రమాలను నడిపించేవారు. అతను నిజంగా అతని దగ్గర భుజం కింద మేము ఉండగానే మాకెంతో ఏనుగు బలవంత ఆనందాన్ని కల్పించి ఆ ఒక్క రోజంతా మాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. మరి అతను నిజంగా గొప్ప చిన్నపిల్లడిలాగా మాకు ఎంతో సపోర్ట్ చేసి మా ఆనందాన్ని పంచారు. మేము ఇప్పుడు కూడా అతనికి రుణపడే ఉంటాం. నిజంగా ఇంత ఆశ్రమం విశాఖ మెయిన్ సిటీలో ఇంత ఆశ్రమం కట్టారంటే ఎంత మనసు ఉండాలో మరి అతనికి అంత మనసు ఉంది. మరి ఇది మంచి హృదయం. అందరికీ రావాలనే ఎంత ఆలోచన, అందరూ కూడా జ్ఞానాలుగా తయారవ్వాలని అతను మంచి హృదయపూర్వకంగా ఆలోచన. మనందరం కూడా అతను చెప్పి చేతుల్లో నడుద్దాం. మరి జీకే గారు కూడా మనకి మనోధైర్యాన్ని ఇచ్చి మనకు నడిపించారు. అతను ఇప్పుడు కూడా మాతో ఎంతో ఆనందంగా ఉంటారు. స్వస్తి. అప్పాజీ గారు మరణము ఒక విధంగా మనకు చాలా దుఃఖకరమైనప్పటికీ కూడా ఆయన ఆశించిన ఆయన నెలకొల్పినటువంటి ఆశయ సాధనాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్లవలసిన కర్తవ్యం మన అందరి మీద ఉంది. అప్పాజీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఆయన తన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ధ్యాన మార్గంలో ప్రవేశపెట్టి ఈ విశాఖపట్నం జిల్లాలో విపరీతంగా ధ్యానాన్ని ప్రచారం చేశారు. పత్రిజీ గారు ఏ విధంగా అయితే ఒక్కడిగా బయలుదేరి తన ప్రయాణాన్ని సాగించి విశ్వవ్యాప్తం చేశారో అందులో భాగంగానే పత్రిజీ గారి సహచర్యంతో అప్పాజీ గారి చిన్న కుమారుడైనటువంటి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అప్పాజీ గారు ఇక్కడ సారథ్యం వహించి పిరమిడ్ సెంటర్ను పాపారాజుపాలెంలో ఉచితంగా అందరికీ ధ్యానాన్ని
చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించి విశ్వవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఎంతో కృషి చేశారు. అందులో భాగంగానే తన చిన్న కుమారుడైనటువంటి గోపాలకృష్ణ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని అభివృద్ధి చేశారు. అలాగే వాళ్ళ ఇంకొక కుమారుడు చంద్రశేఖర్ గారు బుద్ధ CEO గారు కూడా ఈ పిరమిడ్ను ధ్యాన సెంటర్ను అభివృద్ధి పరుస్తూ ఆయన కూడా తన శక్తి వంచన లేకుండా, అలాగే కుటుంబంలో అందరూ కూడా ఈ విధంగా ఈ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి కంకణం కట్టుకొని వాళ్ళు శాకాహార జగత్తును, పిరమిడ్ జగత్తును, ధ్యాన జగత్తును వ్యాపింప చేయడానికి వాళ్ళందరూ కృషి చేశారు. కాబట్టి వీళ్ళకు మా యొక్క ఈ స్థానిక ధ్యాన సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలనేసి, అప్పాజీ గారు ఒక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి, ఆ శక్తి విశ్వవ్యాప్తంగా కూడా వ్యాపింపజేయబడుతుందనేసి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ వాళ్ళ కుటుంబాలకు నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అప్పాజీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మ ప్రణామాలు ధ్యానులందరికీ, బ్రహ్మర్షి పత్రి సార్కి, స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలతో. బ్రహ్మర్షి అప్పాజీ గారు మా జీవితంలోకి రావడం నిజంగా ఒక అదృష్టంగా అనుకుంటాం. ఆయన వచ్చింది మా చెల్లి యొక్క మామగారులా, కానీ ఆయనలో నేను చూసిన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోని ఒక ధ్యాని లక్షణం అన్నది అతనిలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలోని ఏది మంచిదో ఆ లక్షణాన్ని ఆయన వెంటనే గౌరవించే తత్వం నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒక స్కూల్స్కి చాలా ఏళ్ల క్రింద నుంచి స్కూల్స్ గ్రామాల్లో ఆయన ధ్యాని కాకముందు కూడా ఆయన సేవా భావంతోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ధ్యాని అయ్యాక ఎన్నో లక్షల విద్యార్థులకి ఆయన స్కూల్స్కి వెళ్ళి ధ్యాన ప్రచారం చేసేవారు. నేను ఈ వర్క్ మొదలుపెట్టి రిజైన్ చేసి ఒక గ్రామాల ద్వారా విద్యార్థులకి అలా స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఆయన కలిసిన ప్రతిసారి నా చేతిని అందుకొని ముద్దు పెట్టుకునేవారు. ఆయన ఎంతో చక్కగా ఎంతోమంది విద్యార్థులకి చేస్తున్నారు అని. మన గురువు, మన తండ్రి అయిన బ్రహ్మర్షి పత్రి సార్లో ఉన్న ప్రేమ లక్షణాన్ని నేను అప్పాజీ గారిలో చూశాను. తను చేసే పని ఎదుటివారు చేసినప్పుడు ఎంత ఆనందం పొందేవారో కూడా నేను చూశాను. ఒక కుటుంబ పెద్దగా ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఈ విశ్వానికి బహుమతిగా అందించారు. ఆయన జీవితం నిజంగా అద్భుతం, అమోఘం. అమృతోత్సవం అన్నది సరి అయిన పదం. పుట్టుక అలాగే మరణం ఎవరికైనా సహజం, కానీ ఎందుకు పుట్టామో అన్నది తెలుసుకొని ఒక జీవిత లక్ష్యాన్ని ఒక సహజ లక్షణంగా తీసుకొని వెళ్ళారు. వాళ్ళ పిల్లలు అందరూ ఆ భావాన్ని తమ సేవలో చూపిస్తూ ఉన్నారు. సో ఆయనకి నేను ఒక ముద్దు బిడ్డగా, ఆయన ఏదైతే ఒక పనిని ప్రేమగా మొదలుపెట్టారో మన పత్రి సార్ మనకిచ్చిన ధ్యాన ప్రసాదాన్ని అలా గ్రామాలకి అందిస్తాము అని, అదే నిజమైన ధ్యాన నివాళి అని అంటూ లోకా సమస్త సుఖినో భవంతు. పాపరాజు పాలెంలో ధ్యాన శక్తి కేంద్రాన్ని నిర్మించి, పాపరాజు పాలెంలో ధ్యాన శక్తి క్షేత్రాన్ని నిర్మించి, ప్రజలందరూ ధ్యానం చేసుకునే భాగ్యాన్ని కల్పించినారు. నీ ఆశయ సాధనకై మేమంతా దీక్ష భూమి, నీ ఆశయ సాధనకై మేమంతా దీక్ష భూమి, విశ్వమంతమేమో వ్యాపింపచేస్తాము, విశ్వమంతమేమో వ్యాపింపచేస్తాము అని శబ్దం చేస్తున్నాము. వర్ధిల్లాలి పిరమిడ్ జగత్, వర్ధిల్లాలి ధ్యాన జగత్, వర్ధిల్లాలి శాకాహార జగత్, వర్ధిల్లాలి PSSM, వర్ధిల్లాలి స్పిరిచువల్ టాబ్లెట్స్ మూమెంట్. జోహార్ జోహార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరికి నేను ధన్యవాదాలు
ఆత్మబోధనందరికీ ఆత్మ నమస్కారాలు. మరి బ్రహ్మర్షి అప్పాజీ గారు ఈరోజు పరమోదించారు. మరి ఆయన అందరికీ ఆత్మీయ బంధువు. ప్రతి ఒక్కరిని ప్రతి క్షణం ఎప్పుడు కనిపించినా చాలా ఆత్మీయతో పలకరించేవారు. మరి ఆయన మన ఉత్తరాంధ్రకి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉత్తరాంధ్రకి అద్భుతమైన సేవలు చేశారు. ఆయన ఎన్నో స్కూళ్ళు కాలేజీలు తిరిగి తన చివరి శ్వాస వరకు ధ్యాన ప్రచారానికి వినియోగించారు. మన మధ్య ఒక 10 రోజుల క్రితం, ఒక నెలల క్రితం వచ్చినప్పుడు కూడా నేను ప్రకృతి వ్యాలీకి వస్తాను, అక్కడ కూడా నేను 2 రోజులు ఉంటానని ఎంతో ఆనందంగా, అంటే చివరి క్షణం వరకు ఆయన ఎప్పుడు ధ్యాన ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరి అలాంటి మహానుభావుడు ఈరోజు మన మధ్య లేరు. థ్యాంక్ యూ. నా పేరు సత్యవతి, సీతమ్మధార. సో మా ఇంట్లోనే మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం కుమారి మేడం ద్వారా రావడం జరిగింది. ధ్యానాల్లో కూడా కుమారి మేడం ద్వారా 2007లో రావటం జరిగింది. నవంబర్ 11, 2007 మా ఇంట్లో మహావతార్ బాబాజీ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. అప్పాజీ గారు అందరూ ఇప్పుడు సంతాప సభ అంటున్నారు, కానీ నేనైతే ఆనంద సభ అంటాను. ఎందుకంటే ఆయన ధన్యజీవి. పత్రిగారి ద్వారా బ్రహ్మర్షి పదవి పొంది సత్యలోకాలకు వెళ్ళిపోయి ఆయనది ఆఖరి జన్మ ఇది. అంచేత నేను ఆనంద సభ అంటాను కానీ సంతాప సభ నన్ను. సో ఆయనతోటి నాకు పరిచయం ఎప్పటి నుంచో ఉంది. 2011లో స్కూళ్ళన్నింటికి కాలేజీలన్నింటికి ఆయనతో పాటు విద్యార్థులకి ధ్యానం చెప్పడానికి వెళ్ళేవాళ్ళం. ఆయన నన్ను ఎప్పుడు అనేవారు, అమ్మ సత్యవతి మేడం మీరు టైంకి ఎలా వచ్చేస్తారు, మీరు చాలా పంక్చువల్గా ఉంటారని చెప్పి ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండేవారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో పాటు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా నాకు ఏం అవసరం వచ్చినా ఆయన కూడా ఎన్నో అందిస్తూ ఎంతో చెప్తూ ఉండేవారు. వాళ్ళ కుటుంబంతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వారంతా కూడా అందరూ కూడా ధన్యజీవులేనే చెప్పచ్చు. అప్పాజీ గారి కుటుంబం కాకుండా బంధువులు, స్నేహితులు అందరూ కూడా ధ్యానులే. ఇటువంటి ఫ్యామిలీ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మొత్తం ఒక 1000 మంది దాకా ఉంటారేమో మన విశాఖ జిల్లాలో, ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు. ఇటువంటి కుటుంబం ఇది మొదటి కుటుంబం. అలాగే ఆయన కోరిక బ్రహ్మర్షి శక్తి క్షేత్రం, ధ్యాన శక్తి క్షేత్రం కట్టించుకుని ఆయన కోరిక అంతా నెరవేర్చుకున్నారు. ఈ మధ్య 10 రోజుల క్రితం అన్నారట, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పెర్మిషన్ తీసుకుని మళ్ళీ మనం స్కూళ్ళకి వెళ్ళాలి అని చెప్పి. అంత వయసులో అంత అనారోగ్యంగా ఉండి కూడా ఆయన అంత ఉత్సాహంగా ఉన్నారంటే నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ. నా పేరు శైలజ, మాది వైజాగ్. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 18 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నాకు అప్పాజీ గారి పరిచయమే. చాలా ప్రేమతత్వంతో ఉండేవారు ఆయన. ఎన్నో ధ్యాన కార్యక్రమాలకి నాకు చాలా సపోర్ట్ చేశారు అప్పాజీ గారు. ఆయన చేసిన సేవలు మరువలేము. ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. ప్రకృతి వ్యాలీలో మొన్నే చూశాను ఆయన్ని లాస్ట్ టైము ఫిబ్రవరిలో వచ్చినప్పుడు. ఎంత ఓపికగా తిరుగుతారంటే చాలా, ఆయనకి ధ్యాన సేవ అంటే చాలా ఇష్టం. పిరమిడ్ వ్యాలీలో కూడా ఆయన ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. అన్ని చోట్ల, ఒక దగ్గర కాదు, విద్యార్థులకు కానివ్వండి, కాలేజీ స్టూడెంట్స్కి అన్ని చోట్ల తిరిగారు. ఎంతో అద్భుతంగా ఉత్తరాంధ్ర అంతాకి
అద్భుతమైన సేవలు అందించారు ఆయన. విజయనగరంలో శాకాహార ర్యాలీ అప్పుడు కూడా ఈ మధ్య ఆయన రీసెంట్గా శాకాహార ర్యాలీకి వచ్చారు. మాకు అందరికీ చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత వయసులో కూడా అంత యాక్టివ్గా తిరుగుతున్నారంటే ఆయన్ని చూసి ఎంతైనా మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతైనా నేర్చుకోవాలి, ఇంకా ఇంకా చెయ్యాలి అనే తపన ఆయనకి ఎంతో ఉంది. ఎంతో అద్భుతంగా చివరి శ్వాస వరకు కూడా అద్భుతమైన వర్క్ చేశారు. ఉన్నత లోకాలకు వెళ్ళారు ఆయన లేని లోటు ఉత్తరాంధ్ర మాస్టర్లు అందరికీ ఉంటుంది. కానీ ఎంత అద్భుతంగా చేసిన వ్యక్తి కదా, ఆయన నుంచి మనం స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జె రామారావు. విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ సిస్టమ్కి ప్రెసిడెంట్గా ఉంటూ నేను జ్ఞానంలోకి వచ్చి నేటికి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో అప్పాజీ గారు నిన్నటి దినం భూలోక యాత్ర విరమించుకొని పైలోకాలకి వెళ్ళారు. కానీ అతను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి చేసిన సేవ ఎలలేనిది. ఎందువలనంటే పూజ్యులు గురువులు బ్రహ్మర్షి పత్రిజీ గారి అడుగుజాడల్లో మొట్టమొదటిసారిగా జ్ఞానాన్ని అందుకొని ఉత్తరాంధ్ర జిల్లాలకి స్ఫూర్తిగా ప్రచార కార్యక్రమం నిర్వహణ. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అప్పయ్య గారు జ్ఞానంలోకి రావడం కాదు, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే అతను 4 కుమారులు 2 ఆడపిల్లలు అందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూడా జ్ఞానానికి అంకితమై శాకాహారులుగా మారి ఈరోజు కూడా జ్ఞాన ప్రచారం నిమగ్నమై ఈ వయసులో సుమారు 90 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా అతను ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎక్కడ జ్ఞాన కార్యక్రమం జరిగినా వెళ్ళి ముఖం చూపెట్టేనే వచ్చేవారు, ఎక్కడ ఇంటి దగ్గర ఉండేవారు. అంత సేవ ఆఖరిగా బాడీ వెకెట్ చేసిన వరకు కూడా తాను జ్ఞాన ప్రచారాన్ని అంకితమై బ్రహ్మర్షి అనే బిరుదాంకితము గురువు గారితో పొంది బ్రహ్మర్షి అనే పిరమిడ్ని కూడా వాళ్ళ ఇంటిలో నిర్మించుకొని పిరమిడ్ పక్కనే అతను ఇల్లు నిర్మించుకొని, అంటే అతని కోరిక ఎంత గొప్పదో ఎంత దృఢమైనదో అటువంటి కోరికని అతని తాను ప్రచార కార్యక్రమాన్ని అతన్ని స్ఫూర్తిగా తీసుకొని తగ్గిన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా అదే కార్యక్రమంలో నిమగ్నమై ఆఖరి శివరక్షణం మన భూలోకయాత్ర వారు కూడా జ్ఞాన ప్రచార కార్యక్రమం చేసి 10 మంది జ్ఞానాన్ని తీసుకురావడానికి మార్గదర్శిగా వహించిన బ్రహ్మర్షి అప్పాజీ గారికి శుభాంజనాలు మా విజయనగరం పిరమిడ్ తరపున ధన్యవాదాలు అర్పిస్తున్నాము. పైలోకాలకు వెళ్ళిన మీతో సేవల్ని పత్రిజీ గారు ఎలాగైతే పైలోకాలకు వెళ్ళి ఈ జ్ఞాన కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారో అట్లాగే మీరు పైలోకాలకు వెళ్ళి మీ కార్యక్రమానికి చేతోడు ఓదాడుగా మాకు ఉంటారని అప్పాజీ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఆయనకి శుభం కలిగినందుకు, అతను భూలోక యాత్ర నిర్మించుకుని పైలోకాలకు వెళ్ళినందుకు అతని ఆత్మకి మంచి పైలోకాల్లో మరో జన్మ ఉండదేమో అని నేను అనుకుంటాను. అటువంటి మహా వ్యక్తికి మా సొసైటీ తరపున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా యొక్క నమస్సుమంజలి. అలాగే మన అప్పాజీ గారు అయినటువంటి కుటుంబంతో నా యొక్క సాన్నిహిత సంబంధం ఉందండి. ఆయన నేను విశ్వకాంతి పిరమిడ్లో నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఒక 40 డేస్ నేను స్టే చేశాను. ఆయనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయంటే ఒక తండ్రి, దైవం అన్నీ కలిపి అప్పాజీ గారు అని చెప్పొచ్చు. నన్ను ప్రతి విషయంలోని కూడా చాలా గొప్పగా అమ్మ నువ్వు ఎదుగుతావు, నువ్వు ఎదగాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అనేక పుస్తకాలు చదవాలి అని చెప్పి ఎంతోమంది చెప్పటం, నాతో పాటుగా ఆయన క్యారమ్స్ ఆడటం, షటిల్, నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది ఈ వయసులో కూడా ఆయన ఎంత యాక్టివ్గా ఉంటున్నారు ఏంటి అని. సో ఆయన ప్రతి విషయాన్ని కూడా నేను గమనించి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానండి. అప్పాజీ గారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను కనిపిస్తే, మొన్న రీసెంట్గా ప్రకృతి రాయిలో కనిపించినప్పుడు కూడా అనకాపల్లి విద్యావు కదా అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆయన అంత సిక్ అయి పరిస్థితి అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన మనసులో నా యొక్క స్థానాన్ని నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం అంటే మాటలు కాదండి. ఎందుకంటే ఒక పిల్లలనో మార్చాలంటేనే మనం ఎంతో తపనతో చేస్తూ ఉంటాం. అలాంటిది కుటుంబ సభ్యులందరినీ కూడా శాకాహారులుగా, ధ్యానులుగా మార్చి ఇంతమంది ఆత్మీయ కుటుంబాన్ని సంపాదించుకున్నారంటే ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకి మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా అద్భుతంగా
ఆయన పైనుంచి పత్రి సార్ ఎలా అయితే ఉన్నత లోకాల నుంచి సేవ చేస్తున్నారో అలాగే మనకి అందరికీ కూడా బ్లెస్సింగ్స్ అందాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అప్పాజీ గారికి ధ్యాన సుమాంజలి తెలియజేసుకుంటున్నానండి. నమస్తే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అన్న అవార్డుకి బ్రహ్మర్షి అప్పాజీ గారు ఖచ్చితంగా సరిపోతారు. ఎందుకంటే పత్రిజీ పరివార్, పిరమిడ్ మాస్టర్లందరూ పత్రిజీ పరివార్, ఉత్తరాంధ్ర అంతా అప్పాజీ పరివార్. అప్పాజీ గారు విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, ఈ 3 జిల్లాల్లో శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారాలు విరివిగా చేస్తూ తన కుటుంబాన్ని కాక అనేక వేల కుటుంబాలని ఈ ధ్యానంలోకి వచ్చేటట్లుగా ఎంతో కృషి చేశారు. ఎంతో ఉన్నతంగా ఆయన శ్రమించారు. ఈ భూమి మీద ఎవరైనా జన్మ తీసుకుంటే అప్పాజీ గారిలా జన్మ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రపంచం అంతా ఇంత అంత కాదు, యావత్ పిరమిడ్ ధ్యానులు అందరూ ఆయన ప్రపంచమే, ఆయన కుటుంబమే. మరి పత్రిజీ గారికి ఆయన ఆశయానికి, ఆయన లక్ష్యానికి ఎంతో చెదురువాదులుగా ఉంటూ ఉత్తరాంధ్రలో తనదైన ప్రథమ భూమిక పోషించిన అప్పాజీ గారు ఉన్నత లోకాలకు చేరుకున్నారు. మరి అలాంటి వ్యక్తి ఈ భూమి మీద అనేక పిరమిడ్లు రావడానికి కారణమైన అప్పాజీ గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధ్యానాంజలి ఘటిస్తూ మరి ఆయన లక్ష్యాలు, ఆయన ఆశయాలు చివరి దాకా తన శ్వాస విడిచేంత వరకు తన ఆశయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అన్న మాటకి అప్పాజీ గారు ఎంతో నిదర్శనప్రాయంగా ఉంటూ మరి అలాంటి మాస్టర్స్ ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవడం ఎంతైనా బాధాకరమైనప్పటికీ సో మాస్టర్స్ ఆయనకి ఇంకోసారి ధ్యానాంజలి ఘటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూల స్తంభాల్లో ముఖ్యులు అప్పాజీ గారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పెద్ద దిక్కు కోల్పోయింది. ఇన్ జనరల్, ఇన్ పర్టికులర్ పిఎస్ఎస్ మూమెంట్లో ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయింది. అప్పాజీ గారి సోలు 2 సోల్స్కి థ్యాంక్స్ చెప్పాలా, 2 కాదు 3 సోల్స్కి. ఒకటి డాక్టర్ జీకేకి, 2 సుభాష్ పత్రి గారికి, 3 అప్పాజీ గారి మిసెస్. ఈ 3 సోల్స్కి అప్పాజీ గారి సోల్ థ్యాంక్స్ చెప్పవలసిన ఆవశ్యకత అయితే ఎంతైతే ఉంది. ఎందుకంటే ఈ 3 సోల్స్ తాలూకా ప్రభావమే మొత్తం వాళ్ళ కుటుంబం, 4 అన్నదమ్ములు, వాళ్ళ మిస్సెస్లు, వాళ్ళ పిల్లలు అందరూ కలిపి ఒక వసుదైక కుటుంబాన్ని తయారు చేయడానికి మనసా వాచా కర్మన కష్టపడిన ఫ్యామిలీ అది. ఒక అంగుళం గజం గురించి ఇప్పుడు ఎంతో తాపత్రపడుతున్న జనాలు, అలాంటిది ఇంత విశాలమైన ప్రాంగణం జనాల గురించి కేటాయించడం అన్నది ఒక విశిష్టమైన గుణం. పత్రి గారు పరిచయం అవ్వకముందు అప్పాజీ గారు మెటీరియలిస్ట్ లైఫ్ వేరు, పత్రి గారు పరిచయం అయిన తర్వాత అప్పాజీ గారి మెటీరియలిస్టిక్ లైఫ్ వేరు. ఆయన మెటీరియలిస్ట్ లైఫ్ నుంచి స్పిరిచువల్ లైఫ్లోకి హీ హాజ్ ఎంటర్డ్. హీ రెండర్డ్ ది బెస్ట్ సర్వీస్. ఆయన చేసిన సర్వీసుల్లో 100 స్కూల్స్ టార్గెట్, 100 స్కూల్స్కి ధ్యానం చెప్పాలి అన్నది. తన శరీరం సహకరించినా సహకరించకపోయినా అప్పటికి ఓల్డేజ్లోకి వచ్చేసారు ఆయన. అయినప్పటికీ కూడా అన్ని స్కూల్స్ తిరిగి ధ్యానం చెప్పి
he has perfectly completed his project, schools project. తర్వాత ఒరిస్సా వెళ్ళడం, తర్వాత బెంగళూరు. ఒక ప్రాజెక్ట్ అనుకుని అక్కడికి వెళ్ళి అది సఫలీకృతం అయ్యే వరకు ఆయన పాటుపడడం అన్నది అందరికీ తెలిసిన విషయం. ఇకపోతే నాకు ఇప్పటికీ ఆయన తపనతో మాట్లాడిన మాట ఒకటి బాగా గుర్తుంటుంది. పత్రిగారు వైజాగ్ సొసైటీకి జానమా చక్రం అనౌన్స్ చేశారు అమరావతిలో ఉదయం 31st మార్నింగ్, డిసెంబర్ 31st మార్నింగ్ అనౌన్స్ చేశారు నెక్స్ట్ జానమా చక్రం వైజాగ్లో ఉంటుంది అని. అప్పటికి యాక్చువల్గా నేను వైజాగ్లో ఉన్నాను. చాలామంది ఫోన్ చేశారు, అప్పాజీ గారు కూడా ఫోన్ చేశారు, సార్ ఇలాగ మనకి అనౌన్స్ చేశారు, మీరు సాయంత్రానికి నైట్కి ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది అని. ఆ మాటలో ఆయన యాంబిషన్, ఐ షాల్ బి ప్రెజెంట్ దేర్ అని, ఆ వాయిస్, ఆ తపన నాకు మటుకు ఆయన రిక్వెస్ట్ అదంతా భలే అనిపించింది. సో కోర్టు అడ్జస్ట్ చేసుకుని మార్నింగ్ 10 o'clock బయలుదేరి బై 6:30 or 7 ఐ హ్యావ్ రీచ్డ్ దేర్. పత్రికారితో ఓకే చెప్పాం. జాన మహాచక్రం చేయడానికి స్థలాలు వెతకడంలో వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు. ఎనీహౌ సొసైటీ ది బెస్ట్గా ముందుకు వెళ్ళడానికి అప్పాజీ గారి ఫ్యామిలీ అంతా ఎంతో వర్క్ చేశారు. థ్యాంక్ యూ.